నమస్తే. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీ అలాగే ఇతర పోటీ పరీక్షల సంబంధించిన లీకేజీలు కూడా ఒక్కొక్కటిగా బయటికి రావడంతో దేశవ్యాప్తంగా ఈ అంశం అయితే మాత్రం చర్చనీయాంశంగా మారుతుంది. ఇదే సందర్భంలో ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ దాంతోపాటు యువత పెద్ద ఎత్తున ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర దీక్షలు చేపట్టడం, ఇదే సందర్భంలో దీనికి అనుబంధంగా అన్ని రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కూడా మొత్తానికి ఇటు నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో ఒక్కసారిగా నీట్ సంబంధించిన అంశము అలాగే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంబంధించిన రాజీనామా అంశం కూడా ప్రధానంగా తెరపై కూడా వస్తుంది. ఎందుకంటే ఇటు మొన్నటి వరకు విద్యార్థులతో అలాగే యువతతో ఇటు కాక్రోచ్ జనతా పార్టీకే పరితమైన ఈ ఉద్యమం ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా తోడు కావడంతో ఒక్కసారిగా ఈ అంశం ప్రధానంగా అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 4 రోజులుగా ఈ అంశం చుట్టే చర్చ జరగడం, పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు కూడా వాయిదా పడుతుండడంతో తీవ్ర ఉత్కంఠ కూడా కల్పిస్తోంది. ప్రధానమైన డిమాండ్ కాక్రోచ్ జనతా పార్టీదైనా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొంటున్న యువతదైనా ఒకటే, విద్యాశాఖ మంత్రికి పదవికి రాజీనామా చేయాలి, లేకపోతే కేంద్ర ప్రభుత్వమే ఆయన పదవిని బర్తరాఫ్ చేసేలాగా నిర్ణయం తీసుకోవాలనేది ప్రధానమైన డిమాండ్. దాంతోపాటు ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో, ఈ లీకేజీ కారణంగా మనస్తాపానికి లోనై ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్లకు నష్టపరిహారం కల్పించేలాగా ₹1 సాయం చేయాలనే ఒక డిమాండ్ ఉంది. మరొకటి ప్రధానంగా విద్యా వ్యవస్థలో సమూల ప్రక్షాళన జరగాలి, ఇకపై లీకేజీలు చేయాలంటే భయపడేలాగా మొత్తం కూడా అన్ని వ్యవస్థలో కూడా కఠినమైన చట్టాలు తీసుకురావాలి, మార్పులు తీసుకురావాలనేది మరొక రకమైన డిమాండ్. ఇలా వరుసగా అన్ని రకాల డిమాండ్లను కూడా కేంద్రం ప్రభుత్వం ముందైతే మాత్రం కాక్రోచ్ జనతా పార్టీ పెడుతుంది. ఇదే సందర్భంలో మొదట్లో ఈ ఉద్యమాన్ని అంతగా పట్టించుకునే కేంద్ర ప్రభుత్వం రాను రాను ఇక పరిస్థితిని కూడా నష్టాన్ని గమనించిన కేంద్రం ఇక చర్చలకు సిద్ధమవుతుంది. ఒక దశ చర్చలు కూడా పూర్తయిపోయాయి, మరోసారి చర్చలకు కూడా ఆహ్వానించింది. ఇదే సందర్భంలో ఒక వార్త అయితే మాత్రం సోషల్ మీడియాలో అయితే మాత్రం వైరల్గా మారుతుంది. కేంద్ర మంత్రి పదవికి అంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ అయితే మాత్రం తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆ రాజీనామా సంబంధించిన లేఖ సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇక స్పీకర్ని కలిసినప్పుడల్లా, అలాగే ఆయన అమిత్ షా కలిసినప్పుడల్లా, ప్రధానమంత్రి మోడీని కలిసినప్పుడల్లా రాజీనామా కోసం దాదాపుగా నిర్ణయం పూర్తయింది. ఏ క్షణాల్లోనైనా ఏ నిమిషంలోనైనా ఇక ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయబోతున్నాడంటూ కూడా ఇక పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతుంది. ఈ ప్రచారం జరుగుతున్న ఇలాంటి సందర్భంలో సోషల్ మీడియాలో ఒక్కసారిగా లేఖ చక్కర్లు కొట్టడంతో రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ అంటూ కూడా బాగా వార్తలు కూడా వైరల్గా మారాయి. కానీ అధికారికంగా ఎలాంటి ధృవీకరణ కూడా కేంద్ర ప్రభుత్వం చేయకపోవడం, అలాగే లేఖలో 21వ తారీఖు సంబంధించిన డేట్ ఉండడం కొన్ని అనుమానాస్పదంగా ఉన్నాయి. అయితే ఇది పూర్తి స్థాయిలో అధికారికంగా రాజీనామా చేయలేదు, ఇది కేవలము కొందరు సృష్టించిన ఒక ఫేక్ లెటర్గా అయితే మాత్రం ప్రస్తుతానికైతే మాత్రం మాట్లాడుకుంటున్నారు. చూడాలి అధికారికంగా కేంద్ర ప్రభుత్వం చెప్తుందా, మరి ఎవరు చెప్తారో దాన్ని బట్టి మాత్రం ఆధారపడి ఉంటుంది. కానీ ఏదేమైనప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ సంబంధించిన రాజీనామా అంశం అయితే మాత్రం ప్రధానంగా చర్చకు వస్తుందో. ఒకసారి ఆ లేఖలో కొన్ని అంశాలు ఉన్నాయి, ఆ అంశాలను కూడా ఒకసారి ప్రస్తావిస్తే మాత్రం ఏమని ఉందంటే 21వ తేదీతో రాజీనామా చేసినట్టయితే ఉన్నది. దాంట్లో మాత్రం భారత్లోని విద్యార్థులు యువత ఎదుర్కొంటున్న ఆందోళనలు పరిష్కరించడంలో నేను విఫలమయ్యాను, అందుకోసమే నా పదవికి రాజీనామా చేస్తున్నాను. వరుస పేపర్ లీకేజీ ఘటనలు మన పరీక్షల వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీశాయి. విద్యార్థుల ఆత్మహత్యల వార్తలతో యువతలో ఆందోళన పెరుగుతోంది. ఈ వైఫల్యాలు ప్రభుత్వ నాయకత్వంలోని వైఫల్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అందుకే ప్రస్తుత పరిస్థితికి ప్రధాని సైతం బాధ్యత వహించాలని కూడా రాసింది. వాస్తవానికైతే మాత్రం ప్రధాని వహించాలని లేఖలో ఉండదు, నా పదవికి రాజీనామా చేస్తున్నాను ఉండొచ్చు, కానీ ఇట్లా ఇంతగా ఇన్డెప్త్గా అయితే మాత్రం డీటెయిల్గా రాసే అవకాశం ఉండదు. ప్రధాని కూడా ఇరికించే ప్రయత్నం ఎవరు కూడా చేయరు. లేఖ చివరిలో ధర్మేంద్ర ప్రధాన్ సంతకం సైతం ఉండడంతో దేశవ్యాప్తంగా కాస్త పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తుంది. అంటే సంతకం మాత్రం
ఆయన సంతకం ఖచ్చితంగా ఆయన సంతకం లాగానే ఉండడం ఒక చర్చ అయితే జరుగుతుంది. సో ఏది నిజం ఇందులో అనేదే ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. దాదాపు అందరూ కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో మాత్రం ఇది ఫేక్ లెటర్, ఇది కావాలని క్రియేట్ చేసింది, అధికారికంగా చేసింది కాదు. ఎందుకంటే 21వ తారీఖు సంబంధించిన డేట్ ఉంది. వాస్తవానికి ఆయన నిన్నటి కూడా ఇవాటి కూడా కేంద్ర మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తున్నారు, అధికారికంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఒకవేళ రాజీనామా చేసి యాక్సెప్ట్ చేసి ఉంచినా ఈ అంశం ఎప్పుడో వచ్చేది, కానీ 21వ తారీఖు సంబంధించిన అంశం ఇప్పుడు రావడం ఏంటంటే కూడా ఒక చర్చ అయితే ఉన్నది. కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టు లేఖ వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కార్యాలయం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పార్లమెంటు ఆందోళన నేపథ్యంలో సంచలనం సృష్టించేందుకు ఎవరైనా నకిలీ లేఖను సృష్టించారా అనేది ఇప్పుడు తెలియాల్సి ఉందనేది కూడా ఈ వార్త సారాంశం. ఇలా మొత్తానికైతే మాత్రం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చుట్టే మొత్తం కూడా ఇదంతా వ్యవస్థ నడుస్తుంది. ప్రధానంగా విమర్శలు వస్తున్నాయి. అది కాస్త ఒక అడుగు ముందుకేసి ప్రధానమంత్రి మోడీనే రాజీనామా చేయాలి, ఇది ఎందుకంటే ఈ వైఫల్యం అనేది ప్రధానమంత్రి కింద జరిగిందంటూ కూడా మరొక స్టెప్ కూడా తీసుకునే అవకాశం ఉంది. వాస్తవానికి చాలా విమర్శలు ఇప్పుడు రాను ప్రధానమంత్రిని అటాక్ చేసే స్థాయికి వచ్చాయి. అంటే విద్యాశాఖ మంత్రిని దాటి ఏకంగా ప్రధానమంత్రికే చుట్టుకునేలాగా మాత్రం కనిపిస్తూ ఉంది. ఇలాంటి సందర్భాల్లో మరి ఇంత ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఆయనే స్వతహాగా రాజీనామా చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లేకపోతే చేయించే పరిస్థితి అయితే మాత్రం చాలా ఒత్తిడి తీవ్రంగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ నిరసనలు ఒక్కసారిగా వెల్లువెత్తడంతో కేంద్ర ప్రభుత్వం మాత్రం నిజంగా ఆత్మరక్షణలో పడింది. చర్చలకు కూడా పిలుపునిచ్చి ఈ అంశాన్ని ఫుల్ స్టాప్ పెట్టేలాగా అయితే చూస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది, మరి చాలామందిపై కూడా కేసులు నమోదైనాయి, ఆ కేసులు మరి కొట్టివేసే అవకాశం ఉందా? నీట్ పరీక్ష లీకేజ్ తర్వాత చాలా ఆత్మహత్యలు కూడా జరిగాయి. మరి మనస్తాపంతో జరిగిన ఈ ఆత్మహత్యలకు సంబంధించిన ఎవరైతే బాధిత కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం బాసటగా ఉంటుందా? విద్యా వ్యవస్థలో సమూల మార్పులు సంస్కరణలు మరి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మరి ఈ రకంగా నిర్ణయాలు తీసుకుంటుందా? తాజాగా అయితే మాత్రం ప్రధానమంత్రి మోడీ ఎక్స్ వేదికగా అయితే మాత్రం ఇకపై నకిలీ సంబంధించిన వ్యవహారాల విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాము. అలాగే లీకేజీల చుట్టూ కూడా మేము ఇకపై లీకేజీ చేయాలన్నా కానీ పేపర్ జోలికి వెళ్ళాలన్నా కానీ భయపడే స్థాయిలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేసి త్వరితగతిన శిక్షలు పడేలాగా నిర్ణయం తీసుకుంటామని కూడా ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి మోడీ ప్రకటించారు. కాస్త ఊరట సంబంధించిన అంశమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అధికారికంగా చట్టపరంగా నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ప్రధానమంత్రి మోడీ పైన ఉంది, కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా విద్యా వ్యవస్థలో మరి ఏమైనా మార్పులు తీసుకొచ్చేలాగా సంచలనమైన నిర్ణయాలు తీసుకోబోతుందా? యువత మొత్తానికి మరి ఉద్యమ బాట పట్టిన నేపథ్యంలో వాళ్ళను కాస్త తగ్గించేలాగా శాంతిపరిచేలాగా మరి ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా లేదా అనేది మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కేంద్ర విద్యాశాఖ మంత్రికి సంబంధించిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశము రకరకాల అంశాలు ప్రస్తావనలోకి వస్తున్నాయి. ఇదిగో రాజీనామా, అదిగో రాజీనామా అంటూ ప్రచారం జరుగుతుంది. ఇదే సందర్భంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సంబంధించిన లేఖ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కొందరేమో ఫేక్ అంటున్నారు, కొందరేమో ఎస్ అంటున్నారు. కానీ వాస్తవానికి ఇప్పటికీ అందుతున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం ఆయన ఇంకా రాజీనామా చేయనట్టే. అలాగే అధికారికంగా ఒక కేంద్ర ప్రభుత్వమో లేకపోతే ఆయన దాన్ని కొట్టిపారేయాల్సిన అవసరం ఉండే, కానీ ఇది ఆలస్యమైన కొద్దీ కొంతమంది దీన్ని ఇంకా వాస్తవం అనుకొని కూడా నమ్మే పరిస్థితి కానీ మరి అవకాశం ఉంది. మరి దీని విషయంలో ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. అలాగే విద్యాశాఖ మంత్రి శాఖ సంబంధించిన వాళ్ళకు కూడా ఉంది. మరి దానిపై క్లారిటీ ఇస్తారా లేదా అనేది మాత్రం కొద్దిసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.